వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేదరమట్టలు జరిగేటువంటి సిద్ధం సభలో పాల్గొబోతూ ఉన్నారు. 15 లక్షల మంది టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు ఏర్పాట్లు చేసింది. ఏ విధంగా సిద్ధం సభ జరగబోతుంది, సిద్ధం సభ లక్ష్యం ఏంటో మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయి రెడ్డి ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సభ టార్గెట్ ఏంటి? ప్రధానంగా ఈ సభలో కార్యకర్తలకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం దిశానిర్దేశం చేస్తారు? 6 జిల్లాల నుంచి బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అశేష ప్రజానీకాన్ని, కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించేదానికి ఈ యొక్క ఆఖరి 4వ సిద్ధం మహాసభ పొలిటికల్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఒక్కసారి మీరు ఈ నియోజకవర్గాలకు వెళ్ళి చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మేము వస్తాం, మేము సభకు హాజరవుతాం, మాకు అవకాశం కల్పించండి, మాకు ట్రాన్స్పోర్ట్ కల్పించండి అనే బస్సుల కోసం, కార్ల కోసం వెంపర్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రజల నుంచి స్పందన అంత అద్భుతమైనటువంటి స్పందన కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సభకి ఎటువంటి పరిస్థితుల్లో 15 లక్షలకి ఒక్క వ్యక్తి కూడా తగ్గకుండా హాజరవుతారన్నటువంటి ధీమా, భరోసా ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సార్, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సభ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంది. రాష్ట్రంలో నిన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ ఏం సందేశం ఇస్తారు? ఆ పొత్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు కానీ పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 39.4% ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీకి 5.7% ఓట్లు వచ్చాయి. మొత్తం మామూలుగా ఒక 2 పార్టీలు కానీ ఒక అలైన్ అయితే ఓటు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. మనం ఈ విషయంలో 100% ఓట్లు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ క్యాండిడేట్కి ట్రాన్స్ఫర్ అయినాయి అనుకుందాం. ఇక్కడ 39%, అక్కడ 6% రౌండ్ ఆఫ్ చేస్తే, అదర్ సైడ్కి రౌండ్ ఆఫ్ చేస్తే, అలా రౌండ్ ఆఫ్ చేసినా కూడా 39, ఒక 6, 45%. బీజేపీకి 1% ఓట్లు వచ్చాయి, అంటే 46%. అన్ని 3 పార్టీలు కలిపినా గత ఎన్నికల్లో తీసుకున్నటువంటి స్టాటిస్టిక్స్ తీసుకుంటే వాళ్ళకి 46% కన్నా మించట్లేదు. మాకు 50% ఓట్లు వచ్చాయి. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి అద్భుతమైనటువంటి సుపరిపాలన, ఇచ్చినటువంటి పథకాలు, చేసి చూపించినటువంటి అభివృద్ధి, సమన్యాయం, వీటినన్నిటినీ కానీ దృష్టిలో పెట్టుకుంటే 50% కాదు, మాకు ఓట్ల శాతం 50 కన్నా గతం కన్నా మించుతుంది అన్నటువంటి ధీమా మాలో ఉంది. అన్ని పార్టీలు ఏకమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేసి గెలుస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి అపనమ్మకం లేదు. మరొక విషయం, గతంలో పొత్తుల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. ఆయనకు పొత్తు పెట్టుకోనటువంటి పార్టీ ఏదీ లేదు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోదు, ఒంటరిగానే పోటీ చేస్తుంది. పొత్తుల వల్ల ఏదో ప్రయోజనం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది అన్నటువంటి విషయం మేము భావించట్లేదు. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యంగా ఈ పొత్తుల విషయంలో ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబు నాయుడికి నైతిక విలువలు లేవు, రాజకీయ సిద్ధాంతం లేదు, ఎటువంటి ప్రిన్సిపల్స్ లేవు. ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు.
అధికారమే పరమావధి అన్నటువంటి ఒకే ఒక దృక్పథంలో పోతున్నాడు కాబట్టి పొత్తులని ప్రజలు నమ్మరు. ఇవన్నీ కూడా ఈ పొత్తులన్నీ కూడా ఒక పదవి కోసమే, అధికారం కోసమే అన్నటువంటిది ప్రజలు నమ్ముతున్నారు. దీనివల్ల ప్రయోజనం ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని దించడం కోసమే పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్తున్నారు. పబ్లిక్ పాలసీలతో సంబంధం లేక, రాష్ట్ర ప్రయోజనాల సంబంధం లేక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు, కొన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదనని కోరుకుంటున్నారు. దానికోసమే వాళ్ళు ఈ పొత్తులు, ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా. ఎన్ని పార్టీలు ఏకమైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తారు. గతంలో ఈ 3 పార్టీలు కలిసి గత ఎన్నికల్లో నమోదు చేసుకున్న ఓట్ షేర్ కంటే కూడా 50% పైగా ఓట్ల శాతం సాధించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ పొత్తులు ఎటువంటి ప్రయోజనం లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అద్దంకి సిద్ధం సభ ద్వారా 15 లక్షల మంది కార్యకర్తలు వచ్చిన తర్వాత రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి రణ నినాదాన్ని మోగించబోతున్నామని చెప్పి ఎంపీ విజయసాయి రెడ్డి చెప్తున్నారు. విజయన్ శివతో సతీష్, సాక్షి టీవీ, అద్దంకి.